డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసింది. వరుసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ చేస్తారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహిస్తారు. కొత్తగా 213 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తారు. జిల్లాకు ట్రాన్స్జెండర్ క్లినిక్ ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. గోషామహల్లో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్క్ సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లలో 6 జంక్షన్లను అభివృద్ది చేసే 826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ను ప్రారంభిస్తారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్స్ యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాది రాయి వేస్తారు. అటవీ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. ఘట్కేసర్లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు. దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ లో 800 మెగావాట్ల ఒక యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్ స్టేషన్ల ఏర్పాటు